ఆయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితః భీష్మమయేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. శ్లోకమర్థం. ఇప్పుడు ముందు మీ ఆయుధాలను మీ సరైన స్థలాలలో తీసుకొని భీష్ముని మాత్రమే రక్షించండి. శ్లోకం వివరణ. భీష్ముడు తనను తాను రక్షించుకోగల అత్యంత శక్తిమంతుడైన వీరుడు. దుర్యోధనుడు భీష్ముడుని రక్షించమని మరియు సురక్షితంగా ఉంచమని ఇతరులను ఎందుకు హెచ్చరించాలి? దానికి కారణం ఉంది. ద్రుపదుని కుమారుడు శిఖండి మొదట నపుంసకుడు. యుద్ధంలో నపుంసకుడితో తలపడనని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి పాండవులు శిఖండిని తమ సైన్యంలో అగ్రస్థానంలో ఉంచితే భీష్ముడు దానిని ఎదుర్కోలేను. దానిని సద్వినియోగం చేసుకుని శత్రువులు అతనిని గాయపరచి చంపవచ్చు. దుర్యోధనుడికి ఈ రహస్యం తెలుసు. కాబట్టి శిఖండిని భీష్ముడు దానికి దూరంగా ఉంచమని, అప్పుడే భీష్ముడు తన శ్రేష్టమైన రీతిలో పోరాటం చేయగలడు అని తన సైన్యంలోని నాయకులందరినీ ఆదేశిస్తాడు. భీష్ముడు క్షేమంగా ఉంటే అతను శత్రువుపై అత్యంత శక్తివంతమైన దాడి చేయగలడు మరియు మొత్తం కౌరవ సైన్యానికి రక్షణగా ఉంటాడు. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు భీష్ముని అన్ని విధాలా రక్షించమని అందరికీ నిర్దేశించాడు. జై శ్రీకృష్ణ.